బైబిల్ చదువుతూ ఉంటే అది మనతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మలాగా నాన్నలాగా ప్రభు మాట్లాడతాడు. అమ్మ కంటే నాన్నకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించే దేవుడు ఒక అమ్మ మాదిరిగా నాన్న మాదిరిగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ ఆదరణ మనం పొందుకుంటాం, ఆ ఆదరణ మనం అనుభవిస్తాం, ఆ ఆదరణ మనం రుచి చూస్తాం. అసలు మీకు తెలుసో లేదో, నేను మారు మనస్సు పొందిందే అలా దాదాపు 2009లో ఒకానొక పరిస్థితిలో మా ఇంటి మేడ మీదకి ఎక్కిపోయి కూర్చుని ఉన్నాను నేను. అప్పుడు నాకు ఆత్మహత్య ఆలోచనలు నన్ను వెంటాడుతున్నాయి. ఆ టైంలో నాకు వాక్యం మీద పెద్దగా ఇష్టం ఉండేది కాదు. మా ఇంట్లో బైబిల్ ఉన్నా కూడా నేను ఎప్పుడు తీయాలనుకునేవాడిని కాదు, నాకు అవసరం లేదనిపించేది. ఎందుకంటే మా ఇంట్లో అన్ని పుస్తకాలు ఉండేవి. మా నాన్నగారు ఒక విశ్వాసం, మా అమ్మగారిదేమో క్రైస్తవ విశ్వాసం. సో మా నాన్నగారు పుస్తకాలు వేరు, మా అమ్మ పుస్తకాలు వేరు. మా అమ్మ ఒక్కతే మా ఇంట్లో ప్రభువుని నమ్ముకుంది, మిగిలిన ఎవరు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం కాదు అప్పటికి. సో ఆ టైంలో పాజిటివ్ కార్నర్ అయితే ఉండేది ప్రభు మీద. ఎందుకంటే అమ్మ ప్రభు గురించి చెప్పడం, ప్రార్థనలు చేయడం ఇంట్లో, మా ఇంట్లో ఎక్కువ ఈ క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినటువంటి మాటలు వినబడటం వల్ల పాజిటివ్ కార్నర్ ప్రభు మీద ఉండేది. కానీ ఎప్పుడు కూడా అంత సీరియస్గా ప్రభువుని రక్షకుడిగా నా హృదయంలోకి తీసుకోవాలా నేను. లోకంలో నాకు నచ్చినట్టుగా నా స్నేహితులతో నా జీవితం జీవించడం తప్ప అంత సీరియస్నెస్ లేదు భక్తి మీద. కానీ ఎప్పుడైతే నాకు ఈ మరణాపేక్ష అనేది కలుగుతుందో, సాతానుడు ఎప్పుడైతే నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడో, లోకం నన్ను ఎప్పుడైతే ఆకర్షిస్తుందో, చావును గురించినటువంటి ఆలోచనలు ఎప్పుడైతే నన్ను వెంటాడుతున్నాయో, ఆ ఒంటరితనంలో ఒంటరికి కూర్చున్నాను. నాకు బాగా గుర్తు, నేను మా మేడ మీద ఏ ప్లేస్లో కూర్చున్నాను కూడా నాకు బాగా గుర్తు ఇప్పటికీ, మా ఇంటి మేడ మీద. సో అక్కడ కూర్చొని ఏవేవో ఆలోచిస్తూ ఉండగా కింద పనులు జరిగిస్తూ ఉండడం వల్ల పైన కొన్ని పుస్తకాలు పెట్టేశారు. ఆ పుస్తకాల్లో పాత బైబిల్ ఒకటి ఉంది. అప్పుడు ఆ క్షణంలో ఎవరో నాకు చెప్పినట్టుగా, ఎవరో నన్ను ప్రేరేపిస్తున్నట్టుగా, కాసేపు ఆ బైబిల్ తీసుకుని చదవచ్చు కదా, కాసేపు ఆ బైబిల్ తీసుకుని చదవచ్చు కదా అనే భావన నాకు ఎందుకో లోపల నుంచి కలుగుతుంది. ఆ ప్రేరణ కలుగుతుంది నాకు. ఆ ప్రేరణ కలుగుతున్నప్పుడు ఈ మరణాపేక్ష అనేది నన్ను వెంబడిస్తున్నప్పటికీ, అనవసరమైన ఆలోచనలతో నేను సతమతమైపోతున్నప్పటికీ, నెగిటివ్ థింకింగ్ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పటికీ, ఆ క్షణాలలో నాకెందుకో ఆ బైబిల్ చదవాలని అనిపించింది. వెంటనే